చీకటిలో నిశ్శబ్దం. నిశ్శబ్దంగా కళ్ళు మూసుకోండి. మీ గుండె చప్పుడు మీరు వినగలుగుతున్నారా? అది మీకోసం కొట్టుకుంటోంది. కానీ మనం మన గుండెను తీసుకెళ్ళి మరొకరి చేతుల్లో పెడతాం. వారు దానిని జాగ్రత్తగా చూసుకుంటారని గుడ్డిగా నమ్ముతాం. కానీ ఒకరోజు వారు ఆ గుండెను ముక్కలు చేసి వెళ్ళిపోతారు. ఆ ముక్కల శబ్దం ప్రపంచానికి వినిపించదు, కానీ మీ ఆత్మను రక్తమూడేలా చేస్తుంది. ఎవరినీ నమ్మకండి అని నేను చెప్పను, కానీ గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే చీకటిలో మీ నీడ కూడా మిమ్మల్ని వదిలేస్తుంది. ఇక మనుషులెంత? మనం ఎందుకు అంతగా నమ్ముతాం? ఎందుకంటే మనం ఒంటరితనాన్ని చూసి భయపడతాం. ఎవరో ఒక్కరు వచ్చి మనల్ని పూర్తి చేస్తారని ఆశపడతాం. కానీ గుర్తుంచుకోండి, మీరు ఇప్పటికే ఒక సంపూర్ణమైన కావ్యం. మరొకరు వచ్చి మీ జీవితంలో రంగులు నింపుతారని ఎదురుచూడటం అంటే మీ బ్రష్ను వారి చేతికిచ్చి మీ జీవితాన్ని నలుపు చేయమని అడగడమే. వారు వెళ్ళిపోయినప్పుడు మీకు కలిగే బాధ వారు లేరని కాదు, మీరు వారిలో వెతుక్కున్న మీ సంతోషం ఇక లేదని. అది భ్రమ. మీ సంతోషం మీలోనే ఉంది. ఇప్పుడు లేచి నిలబడండి. మీ విలువేంటో ఈ ప్రపంచానికి కాదు, ముందు మీకు తెలియాలి. ఎమోషనల్ ఇండిపెండెన్స్ అంటే ఎవరికీ లొంగిపోకుండా ఉండటం కాదు, ఎవరిపైనా ఆధారపడకుండా మీ సంతోషాన్ని మీరే నిర్మించుకోవడం. జీవిత పాఠాలు. బీ యువర్ ఓన్ యాంకర్. పడవకు లంగరలాగో మీ జీవితానికి మీరే ఆధారం కావాలి. లవ్, డోంట్ నీడ్. ప్రేమించండి, కానీ అవసరపడకండి. లవ్ బికాజ్ యూ వాంట్ టు, నాట్ బికాజ్ యూ నీడ్ టు. ద పవర్ ఆఫ్ సైలెన్స్. మిమ్మల్ని తక్కువ చేసిన వారికి మీ మౌనమే సమాధానం కావాలి. మీరు సాధించే సక్సెస్ వారి చెంప చెళ్ళుమనిపించాలి. అర్థమైంది మిత్రమా? మనసు లోతుల్లోని గాయాన్ని తట్టి లేపేలా, వింటున్నప్పుడు కళ్లలో నీళ్లు తిరిగేలా, ఆపై ఒక కొత్త ధైర్యం పుట్టేలా మరిన్ని ఎమోషనల్ చాప్టర్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ భాగాలు మనసును పిండేసే గట్ రెంచింగ్ సత్యాలను మరియు కోల్పోయిన ఆత్మగౌరవాన్ని తిరిగి పొందే మార్గాలను వివరిస్తాయి. మీరు వారితో గడిపిన ఆ పాత గదిలోకి వెళ్ళినప్పుడు, అక్కడ ఒకప్పుడు నవ్వులు విరిసిన ఆ ఖాళీ కుర్చీని చూసినప్పుడు గుండెలో ఏదో తట్టుకున్నట్టు అనిపిస్తుంది కదూ. వారు వెళ్ళిపోయారు, కాని వారి జ్ఞాపకాలు మాత్రం మీ గోడలకు తగిలించిన మేకులలా ఉండిపోయాయి. తీసేద్దామంటే రక్తం వస్తుంది, ఉంచుకుంటే తుప్పుపట్టి ప్రాణం పోతుంది. మనం వారిని ఎందుకు నమ్మాము అని మనల్ని మనం నిందించుకుంటాం. కాని ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు పవిత్రంగా నమ్మారు, అది మీ సంస్కారం. వారు వాడుకున్నారు, అది వారి వికృత రూపం. మోసపోయినవాడు తలదించుకోవాల్సిన అవసరం లేదు, మోసం చేసినవాడే సిగ్గుపడాలి. మౌన యుద్ధం. నీ నీడతో నువ్వు. రాత్రి 2 గంటలప్పుడు, లోకమంతా నిద్రపోతున్నప్పుడు నీ ఆలోచనల హోరు నిన్ను నిద్రపోనివ్వదు కదా. ఫోన్ తీసి వారి లాస్ట్ సీన్ చూస్తావు, పాత మెసేజులు చదువుతావు. ఒక్క మెసేజ్ వస్తే బాగుండు అని ప్రాణం విలవిలలాడుతుంది. నీ లోపల ఒక యుద్ధం జరుగుతోంది. ఒక మనసు వారు కావాలి అంటుంది, ఇంకొక మనసు వారు నిన్ను చంపేస్తున్నారు అని అరుస్తుంది. ఈ మౌన యుద్ధంలో నువ్వు ఓడిపోతున్నావనుకుంటున్నావా? లేదు, నువ్వు భరిస్తున్న ఈ నరకమే నిన్ను రాటుదేలుస్తోంది. వారు నిన్ను వదిలేసినప్పుడు నీలో ఒక భాగం చచ్చిపోయింది. అది మంచిదే. ఆ చచ్చిపోయింది నీలోని బలహీనత. ఆ ఖాళీలో ఇప్పుడు బలాన్ని నింపుకో. నీ కన్నీళ్లు నీ దిండును తడపవచ్చు, కాని నీ ఆత్మను మాత్రం తడపకూడదు. ఈ రాత్రి నీది, ఈ బాధ నీది, కాని రేపటి సూర్యుడు మాత్రం నీ విజయానిది కావాలి. మనుషులు నిన్ను వదిలేయచ్చు, కాని నీ కాలం నిన్ను వదిలేయదు.
నీ శ్వాస ఆగిపోయే వరకు నీకు నువ్వే తోడు. ఆ నిశ్శబ్దంలో నీకు నువ్వు ఇచ్చుకునే ధైర్యం 1000 మంది ఇచ్చే ఓదార్పు కంటే గొప్పది. ముసుగులు, లోకం అసలు రంగు. మనం ఎవరిని గుడ్డిగా నమ్ముతాం? ఎవరైతే మనల్ని బాగా అర్థం చేసుకున్నారని నటిస్తారో వారిని. గుర్తుంచుకో, ఈ లోకంలో ప్రతి ముఖం వెనుక ఒక ముసుగుంటుంది. కొందరు ప్రేమను ముసుగ్గా వేసుకుంటారు, కొందరు జాలిని ముసుగ్గా వేసుకుంటారు. నువ్వు నమ్మింది ఆ ముసుగుని, ఆ మనిషిని కాదు. అందుకే ఆ ముసుగు తీసినప్పుడు నీకు కనిపించిన ఆ నిజస్వరూపం నిన్ను అంతగా భయపెట్టింది. నువ్వు అడుగుతావు, నేనంత మంచిగా ఉన్నా కూడా నాకెందుకీ అన్యాయం జరిగింది అని. విను, అడవిలో సింహం నిన్ను తినకుండా ఉండదు, నువ్వు శాకాహారివైనంత మాత్రాన. లోకం నీ మంచితనాన్ని నీ బలహీనతగా చూస్తుంది. నువ్వు అందరినీ ప్రేమించడంలో తప్పులేదు, కానీ ఆ ప్రేమలో నీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే తప్పు. నువ్వు ఒకరికి ఎంత తలవంచితే వారు నిన్ను అంతగా తొక్కుతారు. ఈ రోజు నుండి ఒక కొత్త ముసుగు వేసుకో. అది ధైర్యం అనే ముసుగు. నీ బాధను ఎవరికీ చూపించకు, ఎందుకంటే ఈ లోకంలో 80% మందికి నీ బాధతో సంబంధం లేదు. మిగిలిన 20% మంది నీ బాధను చూసి సంతోషిస్తారు. నీ గాయాలను నీవే మాన్పుకోవాలి. నీ కన్నీళ్లను తుడిచే చెయ్యి నీ భుజం చివర ఉన్న నీ చెయ్యే కావాలి. ఒకరు మిమ్మల్ని వదిలేశారని, ఒకరు మిమ్మల్ని మోసం చేశారని మీరు గదిలో కూర్చుని ఏడుస్తుంటే, బయట మీకోసం ఆశగా ఎదురుచూస్తున్న కళ్లను మరిచిపోకండి. మీరు చిన్నప్పుడు కింద పడితే విలవిలలాడిపోయిన మీ అమ్మ మీ కళ్లలో కన్నీళ్లు చూసి ఎంత నరకం అనుభవిస్తుందో ఆలోచించారా? ఎవరో పరాయి వ్యక్తి కోసం మీ రక్తాన్ని పంచుకున్న వారిని నిర్లక్ష్యం చేస్తారా? ఎవరో మిమ్మల్ని వద్దనుకున్నారని మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తల్లిదండ్రులకు దూరమవుతారా? మీరు తిరిగి లేవాలి. వారికోసం కాదు, మీమీద ఆశలు పెట్టుకున్న మీ కుటుంబం కోసం. కొన్నిసార్లనిపిస్తుంది, ఇక చాలు, ఈ నరకం భరించలేను అని. కానీ ఒక్క నిమిషం ఆగండి. మీరు చనిపోవాలనుకుంటున్నది మీమీద కోపంతో కాదు, ఆ నొప్పి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే. ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంత తక్కువగా చూశాడంటే ఇప్పుడు మీరు మీ ప్రాణాన్ని కూడా తక్కువగా చూస్తున్నారు. ఒక్కటి ఆలోచించండి, మీరు వెళ్ళిపోతే ఆ మోసం చేసిన వ్యక్తి ఏడుస్తాడా? లేదు. వారు హాయిగా ఇంకొకరితో నవ్వుతూ ఉంటారు. కాని మీ చావు మిమ్మల్ని ప్రేమించే వారికి శాశ్వత శిక్ష అవుతుంది. మీరు చావకూడదు, మీరు బ్రతకాలి. మీరు లేరు అనుకున్న వాళ్ళు మిమ్మల్ని చూసి అసూయపడే స్థాయికి ఎదగాలి. అదే నిజమైన రివెంజ్. చివరిగా మళ్ళీ ఎవరినైనా ప్రేమిస్తానా అని మీకు అనుమానం రావచ్చు. అవును, ప్రేమిస్తారు. కాని ఈసారి కళ్ళు మూసుకుని కాదు, కళ్ళు తెరిచి ప్రేమిస్తారు. ఈసారి మీ ప్రేమలో బలహీనత ఉండదు, బలం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు, ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదని. మీ జీవితం ఒక అందమైన సినిమా. అందులో విలన్లు వస్తారు, వెళతారు. కానీ హీరో ఎప్పుడూ మీరే. ఈ 10 నిమిషాల ప్రయాణం ఒక ముగింపు కాదు, ఇది మీ కొత్త జీవితానికి నాంది. ఈ క్షణం నుండి మీ కళ్లలో కన్నీళ్లుండకూడదు, ఒక లక్ష్యముండాలి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. అద్దంలో చూసుకున్నప్పుడు ఐ లవ్ యూ అని మీకు మీరు చెప్పుకోగలిగేలా జీవించండి. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప నమ్మకం నిన్ను నువ్వు నమ్మడం. అది ఉంటే ప్రపంచం మొత్తం మిమ్మల్ని వదిలేసినా మీరు ఒంటరివారు కాదు. ఎందుకంటే మీతో మీరు ఉన్నారు. వెళ్ళండి, మీ సామ్రాజ్యాన్ని మీరే నిర్మించుకోండి. ఆల్ ది బెస్ట్.